తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం నిత్యం ఏదో ఒక ఘటనతో వార్తల్లోకి వస్తోంది. మల్లన్న ఆలయంలో గర్భగుడి ముందు క్యూ లైన్ పక్కన శంకరుడు, పార్వతీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే పార్వతీదేవి కుడి చేయి ముందు భాగం లేకపోవడం భక్తుల్ని ఇప్పుడు ఆవేదనకు గురిచేస్తోంది. మరి ఈ విషయం ఆలయం ఈవో అన్నపూర్ణ దృష్టికి రాలేదా, లేకపోతే వచ్చినా పట్టించుకోలేదా అన్న ప్రశ్నలైతే వినిపిస్తూ ఉన్నాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఏటా లక్షల మందిని దర్శించుకుంటారు. మనందరికీ తెలిసిందే, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాంటి ఆలయంలో ఇలాంటి విగ్రహ ఏర్పాటుతో ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలుస్తోంది. ఆలయ ప్రతిష్టను మసక బార్చడమా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది అన్న దానిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఉన్నారు భక్తులు. రైట్, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతోంది ఏదో ఒక విషయంలో. ఇప్పుడు గర్భగుడి ముందు క్యూ లైన్ పక్కన కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించి ఉన్నారు. ఆ విగ్రహాలే ఇప్పుడు వివాదానికి కారణమవుతూ ఉన్నాయి. శంకరుడు, పార్వతీ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించారు. ప్రస్తుతం చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద. అయితే అక్కడ పార్వతీదేవి చెయ్యి కాస్త విరిగినట్టుగా కనిపిస్తోంది. సో కుడి చేయి ముందు భాగాన్ని అక్కడ లేదు. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వాళ్ళు పర్యవేక్షించారా లేదా? ఎందుకంటే ప్రతిరోజు కూడా పూజారులు ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఆలయం విగ్రహాలు కూడా చూస్తూ ఉన్నాం, దండలు కూడా వేసి ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించి నిత్యం పర్యవేక్షణ జరుగుతుందా లేదా? ఆ పక్కనున్న విగ్రహాలకు సంబంధించి కూడా ఏమన్నా చర్యలు చేపడుతున్నారా? అవి ఎందుకు అలా జరిగింది అన్న దానిపైన ఇప్పుడు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని ఆలయ ఈవో దృష్టికి అక్కడ అధికారులు కానీ పూజారులు కానీ తీసుకెళ్లారా లేదా అన్న విషయమై కూడా దర్యాప్తు జరుగుతోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, ఈ విషయం ఏదైతే పార్వతీదేవి చెయ్యి విరిగిపోయి ఉందో ఆ విషయం ఈవోకు తెలుసా? ఆవిడ ఏమంటున్నారు? అలాగే అసలు ఎందుకు అలా జరిగింది? ఇది వాస్తవం. గతంలోనే ఇక్కడ వీళ్ళు రోజు నిత్యం కూడా అక్కడ విగ్రహాలకు పూజలు చేయడము, లేకుంటే అక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ప్రధాన ద్వారానికి ఎదురుగానే విగ్రహాలు ఉంటాయి కనుక అక్కడ ఖచ్చితంగా ఈవో కొత్తగా వచ్చిన వారు కానీ పాత వాళ్ళు ఎవరైతే సిబ్బందులు ఉంటారో వాళ్ళంతా కూడా రోజు పర్యవేక్షణ కొనసాగుతుంది. నిజంగా ఇప్పుడు చెయ్యి ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది, అప్పటి నుంచి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని చెప్పి కూడా ఈవో మీద విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు గతంలో కూడా చాలా సందర్భాల్లో కొమరవెల్లి ఆలయంలో కూడా సిబ్బంది చేతిపాఠం ప్రదర్శిస్తున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా భక్తులు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ చూస్తే ఇప్పుడు అమ్మవారి విగ్రహం అంటే చేతి పోవడం తోటి అక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఆలయ ఈవోతోపై అసహనం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దుర్గారెడ్డి, ఎప్పటి నుంచి ఈ విగ్రహాన్ని అలా ఉంది అని ఏమన్నా తెలుస్తోందా? దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందుతోందా? అయితే వాస్తవానికి గతంలో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అక్కడికి వచ్చి పరిశీలించారు. వాటిని మరమ్మతులు చేస్తారా లేకుంటే ఏ విధంగా ముందుకెళ్తారని కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ గతంలో ఉన్న ఈవో ఎందుకు పట్టించుకోలేదని చెప్పి అతని మీద కూడా భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే విచారణ కొనసాగుతుంది కానీ ఇంకా ఏ నిర్ణయం అయితే తీసుకోలేదు. కొద్ది సమయం పట్టే అవకాశం అయితే తెలుస్తుంది. రైట్ దుర్గారెడ్డి, మొత్తానికి అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటకుండా ఇప్పటికైనా ఆలయ అధికారులు అక్కడ ఆలయానికి సంబంధించిన పరిరక్షణ చేపట్టాలని కోరుతూ ఉన్నారు.